నేను మొన్న డ్రై మటన్‌తో మునక్కాయ కూర ఎలా చేసుకోవాలని ఒక వీడియో పోస్ట్ చేస్తే రెస్పాన్స్ అయితే చాలా బాగొచ్చింది. అందుకనే ఈ రోజు డ్రై మటన్‌తో కోడిగుడ్ల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్‌లోకి కాస్త ఆయిల్ పోసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, టమోటాలు వేసి నీట్‌గా వేయించేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసి ఆ తర్వాత చాలా మంది డ్రై మటన్ అయితే అందులో వేసేస్తుంటారు. అలా కాకుండా ముందుగా నీట్‌గా వేడి నీళ్లతో కడిగి ఆ తర్వాత అందులోకి అయితే వేయాలి. ఇలా వేడి నీళ్లతో కడగడం వల్ల దుమ్ము ధూళి అంతా పోయి అలానే ముక్క కూడా కాస్త మెత్తబడుతుంది. అలానే ఉడికించిన తర్వాత ఇంటి దగ్గర రెడీ చేసిన కారపొడి, ధనియాల పొడి కొద్దిగా వేసేసుకొని అందులోకి కాస్త నీళ్లు అయితే పోసేసుకోవాలి. ఫైనల్ గా ఉడకబెట్టిన కోడిగుడ్లని లాస్ట్ 5 నిమిషాలు కూర ఉడికేటప్పుడు అందులోకి వేసేసి ఆ తర్వాత వేడి వేడి అన్నంలోకి ఈ కూరను వేసుకొని తింటుంటే ఉంటుంది మావా. ఒక్కో ముద్దకి ఒక్కో ముక్కను పెట్టుకుంటూ ఆ తర్వాత కోడిగుడ్డును కొరుక్కొని తింటుంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అంతే. ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి మావా. అలానే డ్రై మటన్ కావాలనుకుంటే ఆర్డర్ చేసేయండి.